హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యూఆర్ వాచింగ్ ఇస్టా డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియో మనం ఎక్స్టర్నల్ టూల్స్ని పవర్ బై డెస్క్టాప్ గురించి తెలుసుకుందామండి. ఒక్కోసారి ఇంటర్వ్యూలు ఏంటంటే వాళ్ళు అడుగుతారు, సో హ్యావ్ యూ వర్క్డ్ ఆన్ ఎనీ ఎక్స్టర్నల్ టూల్స్ ఆర్ థర్డ్ పార్టీ టూల్స్ అని. దెన్ షుడ్ బి ఇన్ పొజిషన్ టు ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో జస్ట్ మనం సో ఫస్ట్ మనం డెఫినేషన్ తెలుసుకుందామండి. ఓకేనా? సో ఎక్స్టర్నల్ టూల్స్ ఆర్ థర్డ్ పార్టీ టూల్స్. ఓకే, బేసికలీ రిజిస్టర్ విత్ మైక్రోసాఫ్ట్ పవర్ బై డెస్క్టాప్. External tools appear in Power BI desktop in external tools ribbon. Okay, సో దీస్ ఆర్ ఎక్స్టర్నల్ టూల్స్ లిస్ట్ అండి. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇవే ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ మైక్రోసాఫ్ట్ సర్టిఫై చేసిన ఎక్స్టర్నల్ టూల్స్ అయితే ఇవి అనమాట. ఓకే, పవర్ బై డెస్క్టాప్ సర్టిఫై చేసినవి. ఓకే, సో సో దీన్ని ఎలా మనం కాన్ఫిగర్ చేయాలి, అసలు ఏంటో చూడాలంటే మనం ఫస్ట్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ డాక్యుమెంటేషన్ వెళ్ళాలి. ఓకే, సో నేను కూడా ఈ వీడియో చేస్తాను, ఇది చూసి ఇది రిఫర్ చేసి నేను కూడా వీడియో చేస్తాను అనమాట. ఓకే, సో ఎక్స్టర్నల్ టూల్స్ ఇన్ పవర్ బై డెస్క్టాప్. సో ఇందా నేను చెప్పినట్టు కదా, ఇది థర్డ్ పార్టీ టూల్స్ లైక్ సర్టిఫైడ్ బై మైక్రోసాఫ్ట్ పవర్ బై డెస్క్టాప్. అండ్ దీస్ ఆర్ ద టూల్స్. మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే సో ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ దేనికంటే మీకు ఇక్కడ ఈ డాక్యుమెంటేషన్ ఒక లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ వీడియో ఇస్ మనం ఎలా కాన్ఫిగర్ చేయాలి. సో మనం పవర్ బై డెస్క్టాప్ ఓపెన్ చేసాం కదండి, ఇక్కడ మనకి ఎక్కడ ఎక్స్టర్నల్ టూల్స్ అనే ఆప్షన్ కనిపించట్లేదు, ఇజంట్ ఇట్? సో చూడండి, ఇక్కడ యాక్చువల్గా కనిపించట్లేదు. సో దట్ వీ హ్యావ్ టు కాన్ఫిగర్. మనం చూసారా, ఇలా మనకి కనపడాలి ఎక్స్టర్నల్ టూల్స్ అని. సో ఇట్ ఇస్ నాట్ షోయింగ్. సో దీనికి మనం కాన్ఫిగర్ చేద్దాం. ఓకేనా? సో ముందు కాన్ఫిగర్ చేయాలంటే దిస్ టూల్ షుడ్ బి ఇన్స్టాల్డ్ ఇన్ అవర్ మెషిన్, కంప్యూటర్లో మనకి ఇన్స్టాల్ అవ్వాలి. ఓకేనా? ల్యాప్టాప్లో. ఓకే, సో ఇక్కడ మనకి యూఆర్ఎల్ ఉంది, skillbi.com టూల్స్ అనేది. ఇది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దీస్ ఆర్ ద ఎక్స్టర్నల్ టూల్స్ అండి. ఓకేనా? సో మనం ఏం చేద్దామంటే ఇవన్నీ లేటెస్ట్. ఓకే, మీరు ఆల్వేస్ ప్రిఫర్ దిస్ యూఆర్ఎల్, ఎందుకంటే ఇక్కడ మనకి లేటెస్ట్ అయితే మనకి ఉంటాయి. సో అప్పుడు మీకు ఎటువంటి ఇష్యూ అయితే రాదు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే లైక్ డాక్ స్టూడియో ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, సో క్లిక్ ఆన్ డాక్ స్టూడియో. ఓకే, గెట్ గెట్ ఫ్రమ్ గిటప్ ఇది క్లిక్ చేయండి. ఓకే, సో ఏం లేదు, ఎందుకంటే చాలా మంది డౌన్లోడ్ చేసినా కూడా మా వాళ్ళు ఏం చెప్తారంటే లైక్ వీఆర్ అనేబుల్ టు సీ ద ఎక్స్టర్నల్ టూల్స్ ఆప్షన్ ఆర్ ఎక్స్టర్నల్ టూల్స్లో డాక్స్ కూడా కనిపించలేదు అని చెప్తారు. సో అది అవాయిడ్ చేయడానికి మీకు చెప్తున్నాను. ఓకేనా? సో లెట్ మీ క్లిక్ ఆన్ హియర్. ఓకే, డాక్ స్టూడియో. యా, ఇక్కడ మీరు ఏంటంటే ఇన్స్టాల్ ఫర్ మీ అని ఓన్లీ క్లిక్ చేయకండి, ఇన్స్టాల్ ఫర్ ఆల్ యూజర్స్ క్లిక్ చేయండి. ఓకే, అప్పుడే మనకి ఎక్స్టర్నల్ టూల్స్ ఈ ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, క్లిక్ ఆన్ ఎస్. ఓకే, సో వన్స్ ఇది అయ్యాక నేను మళ్ళీ చెప్తాను. ఓకే, క్లిక్ ఆన్ యాక్సెప్ట్ దగ్గర ఇవన్నీ కామన్. ఓకేనా? సో లెట్ ఇట్ ఇన్స్టాల్ అండి. ఓకే, సో మీ ఇష్టం, ఇది ఎక్సెల్ యాడింగ్ కావాలన్నా మీరు పెట్టుకోవచ్చు. నేనైతే వద్దనుకుంటున్నాను. ఐఎమ్ అన్ చెకింగ్ హియర్, ఇట్స్ అప్ టు యూ. ఓకే, దట్స్ ఇట్. ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ ర్యామ్స్ స్పీడ్ అండి. ఓకేనా? సో ఇన్ మై మెషిన్ ఇన్స్టాలేషన్ ఇస్ గోయింగ్ ఆన్ క్విక్లీ. ఓకే, సో ఇట్ ఈస్ డన్. ఫైన్. యా డన్. సో ఫినిష్. సో ఇప్పుడు చూద్దాం, మన మిషన్లో మన ల్యాప్టాప్లో అయితే ఉండాలి డాక్ స్టూడియో. క్లిక్ ఆన్ డాక్ స్టూడియో. యా, కనిపిస్తుంది కదా డాక్ స్టూడియో. ఓకే, లెట్ మీ ఓపెన్. సో మనకి డాక్ స్టూడియో అయితే ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎలా కాన్ఫిగర్ చేయాలని. సో ఈచ్ అండ్ ఎవరీ టూల్ మీద ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే మనం నెక్స్ట్ వీడియో చేద్దాము. ఓకేనా? సో అప్కమింగ్ వీడియోస్లో మనం చేద్దాము. బట్ మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ ఏంటంటే మనం ఎలా కాన్ఫిగర్ చేయాలని మెయిన్ ఇంటెన్షన్. ఓకే, డాక్ స్టూడియో అయితే అయిపోయింది, కనిపిస్తుంది. ఇప్పుడు మనకి పవర్ బై డెస్క్టాప్ కనిపించాలి. ఓకేనా? లెట్ మీ క్లోజ్ దిస్ అండ్ లెట్ మీ ఓపెన్ అయ్యాను. ఓకే, ఇప్పుడు మనకి ఎక్స్టర్నల్ టూల్స్ అనేది మాకు ఆప్షన్ ఒకటి రావాలి ఒక రిబ్బన్లో, అండ్ అక్కడ మనకి డాక్ స్టూడియో కనిపించాలి. దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ హియర్ ఇన్ ద వీడియో. ఓకే, ఆల్రెడీ పవర్ బై డెస్క్టాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీకు అర్థమైంది కదా. సో ఎక్స్టర్నల్ టూల్స్ ఏంటంటే మన థర్డ్ పార్టీ టూల్స్ మనం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే మన ప్రాజెక్ట్లో అన్ని ప్రాజెక్ట్స్ మనకి ఎక్స్టర్నల్ టూల్స్ అయితే సపోర్ట్ చేయవు. అంటే వాళ్ళ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళ డేటా సెక్యూరిటీ ఆర్ వాళ్ళ స్టాండర్డ్స్ వాళ్ళ ప్రోటోకాల్స్ ప్రకారం ఈ ఎక్స్టర్నల్ టూల్స్ అనేది అందరూ అలౌ చేయరండి. ఓకేనా? ఇది ఒక మళ్ళీ ఇంపార్టెంట్ పాయింట్. అన్ని ప్రాజెక్ట్స్ అలౌ చేస్తారు అనుకోకండి. చూడండి, ఎక్స్టర్నల్ టూల్స్ ఆప్షన్ వచ్చేసి చూసారా, కనిపిస్తుందా? ఇందాక రాలేదు కదా. సో దట్స్ ఇట్. చూడండి, డాక్ స్టూడియో ఇక్కడ నుంచి నేను తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి మీకు ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇక్కడికే రండి. ఓకే, అండ్ నెక్స్ట్ లెట్ మీ ఇన్స్టాల్ లైక్ ట్యాబ్లెటర్. ఈ రెండు బాగా యూజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ట్యాబ్లెటర్ అండ్ ఎక్స్టర్నల్ డాక్ స్టూడియో ఈ రెండు బాగా యూజ్ చేస్తుంటాము. సో లెట్ మీ ఇన్స్టాల్ దిస్ ట్యాబ్లెటర్ అండి. ఓకేనా? సో సింపుల్ యాజ్ దట్. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, అగ్రీ. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. సో ఒకసారి చూద్దామండి, ఇన్స్టాలేషన్ అయిపోయింది ట్యాబ్లెట్ రైటర్. సో ఇక్కడ కనిపించాలి కదా. లెట్ మీ క్లోజ్ దిస్ పవర్ బై డెస్క్టాప్ అండ్ అగైన్ ఓపెన్ పవర్ బై డెస్క్టాప్ అగైన్. ఓకే, సో మనకి ఇప్పుడు ట్యాబ్లెటర్ అనేది మనకు కనిపించాలి ఎక్స్టర్నల్ టూల్లో ఆప్షన్ రిబ్బన్లో. ఓకేనా? సో జస్ట్ నేను 2 చూపిస్తాను, మిగతాని మీరు చేసేయండి బ్రేవో ఇవన్నీ. ఓకేనా? సో ఫర్ టైం బీయింగ్. ఓకే, ఫర్ టైం సేవింగ్. ఓకే, సో ఎక్స్టర్నల్ టూల్స్లో కనిపిస్తుందా ట్యాబ్లెటర్ మనకి. ఇందాక కనిపించలే కదా, ఇందాక డాక్ షూట్ ఒకటే ఉంది, ఇప్పుడు ట్యాబ్లెటర్ కూడా వచ్చింది. సో మీకు ఒక డౌట్ రావచ్చు, సో ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి ఈ ఎక్స్టర్నల్ టూల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, డాక్ షూట్ ట్యాబ్లెటర్ మనకి పవర్ బై డెస్క్టాప్ కనిపిస్తుంది. బట్ ఎక్కడ స్టోర్ అవుతుంది అనేది మనం చూద్దాం ఒకసారి. సో యాజ్ పర్ ద అఫీషియల్ మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్ ప్రకారం. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, ఈ పాత్లో వెళ్ళి మనం వీ కెన్ ఏబుల్ టు సీ దేర్ ఎక్స్టర్నల్ టూల్స్. చూడండి, ఇక్కడ చూడండి. సో జస్ట్ ఇక్కడ కాపీ చేద్దాం ఈ పాత్ని. ఓకే, ఈ పాత్ కాపీ చేసి లెట్ మీ ఓపెన్ దిస్ వన్ అండి. ఓకే,
ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే. యాహ్! చూడండి ఇదే కదా మనం 2 ఈ జేసన్ ఫైల్సే కదా! లైక్ ఒకటి డాష్ స్టూడియో, ఒకటి టాబ్ రైటర్. ఈ 2 జేసన్ ఫైల్స్ మనం మనకి ఇక్కడ స్టోర్ అవుతాయన్నమాట. లైక్ ఈ ఎక్స్టర్నల్ టూల్స్ అనే పనిలో మనకి ఇక్కడ ఎలా అయితే స్టోర్ అయినాయో మనకి ఇలా కనిపించడానికి మెయిన్ రీజన్ అనమాట. ఓకే. దీస్ ఆర్ దిస్ 2 ఆర్‌ను. ఇక్కడ ఎక్స్టర్నల్ టూల్స్‌లో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా! ఇదే మన జేసన్ ఫార్మాట్ ఇక్కడ స్టోర్ అయిద్దనమాట. ఓకే. జస్ట్ ట్రై టు అండర్‌స్టాండ్. ఏమవుతుంది ఏంటనేది చూసుకోవడానికి మీకు ఎక్కడ స్టోర్ అవుతుందని మనకి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకే. ఇవన్నీ తెలుసుకోవడానికి. ఇంకా కావాలంటే జస్ట్ గో త్రూ దిస్ అఫీషియల్ మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్ ఇంకా క్లారిటీ వస్తది. నెక్స్ట్ మనం ఏంటంటే అప్‌కమింగ్ వీడియోస్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ థర్డ్ పార్టీ టూల్ గురించి తెలుసుకుందాం. ఓకేనా. ప్రిడామినెంట్‌లీ బాగా యూజ్ చేసే డాష్ స్టూడియో అండ్ టాబ్లెట్ అండి. ఈ రెండే బాగా యూజ్ చేస్తుంటారు. మెయిన్‌గా ఏంది పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను రిపోర్ట్ ఆప్టిమైజేషన్స్‌కి మనం బాగా యూజ్ చేస్తుంటాం ఈ థర్డ్ పార్టీ టూల్స్ అని చెప్పొచ్చు. ఓకేనా. ద మెయిన్ యూసేజ్ ఆఫ్ థర్డ్ పార్టీస్ రిపోర్ట్ ఆప్టిమైజేషన్, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ దీని కైండ్ ఆఫ్ థింగ్స్ మనం యూజ్ చేస్తాం. రిపోర్ట్ స్లోగా ఉన్నప్పుడు టు ఓవర్‌కమ్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వి విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ దిస్ థర్డ్ పార్టీ టూల్స్ కొంచెం క్విక్‌గా డెవలప్‌మెంట్ అవ్వడానికి కూడా మనం యూజ్ చేస్తుంటాం. ఓకేనా. ఇట్లా మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. ఓకేనా. ఇది కాన్ఫిగర్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది చెప్తుంటారు నాకు కామెంట్ చేస్తున్నారు. ఎక్స్టర్నల్ టూల్స్ కనిపించట్లేదు మాకు. ఇది కనిపించట్లేదు. రీజన్ ఏంటంటే ఏం లేదండి, మీరు ఇది తీసుకోండి. ఓకేనా. ఈ ఎస్‌క్యూఎల్ ఎస్‌క్యూఎల్‌పై.కామ్ టూల్స్ ఉంది కదా! ఈ యూఆర్ఎల్ తీసుకొని మీరు ఇన్‌స్టాల్ చేయండి. క్లియర్‌గా వచ్చేస్తుంది. మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశా ఇష్యూస్ స్టార్టింగ్‌లో. నాకు కూడా కనిపించేదే కాదు ఇన్‌స్టాల్ చేసినా. మీరు ఇలా నేను ఎలా అయితే చెప్పానో ఇదే ప్రాసెస్‌లో మీరు ఇన్‌స్టాల్ చేయండి. ఖచ్చితంగా మీకు కనిపిస్తది. ఇన్‌కేస్ కనిపించకపోతే నాకు ఈమెయిల్ చేయండి. ఆర్ కింద కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ. థాంక్ యూ.